చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, మీ కృప కలిగిన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతిరోజు మీ వాక్యాన్ని మేము వింటూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, ఆత్మీయంగా బలపడుతున్నామని నమ్ముచూ ఉన్నాం. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రి నీ మాటల్లో ఆమోసు ప్రవక్త గ్రంథంలో మరికొన్ని ఆత్మీయమైన విషయాలు మేము తెలుసుకొని గ్రహించేవారిగా మీరే మమ్మలను నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, నిన్నటి రోజున మన ధ్యానము కొంత విరామం తీసుకున్న కారణంగా మరలా నేను మునుపటి పాఠాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము ఈ దిన ధ్యానంలోనికి మనము ముందుకు వెళదాం. ప్రియమైనటువంటి వారులారా, ఆమోసు గ్రంథం గురించి మనము కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆమోసు గ్రంథం ప్రారంభంగా ప్రవక్త పరిచయాన్ని మనం విన్నప్పుడు, ప్రవక్త పరిచయంగా ఆమోసు మరి ఒక పశువుల కాపరి అని, ఆమోసు అడవిలో ఉండే మేడి పండ్లు తిని కాలాన్ని గడుపుతూ పశువులను మేపుచూ ఉండేవాడని, కొంతమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నేను ప్రవక్తను గాని ప్రవక్త శిష్యుడను గాని కాదు, యెహోవా నన్ను పిలిచాడు గనుక నేను ప్రవక్తను అని అన్నాడు. ఆ విధంగానే మరో మాటగా మనం ఆలోచన చేసిన ప్రవక్త పరిచయంగా మరో మాటగా ఏమిటి అనంటే, ప్రియమైన వారులారా, తాను దేవుడు నన్ను పిలుచుకున్నాడని తను దేవుని పని చేయటానికి వ్యక్తిగతంగా నిలబడినటువంటి వాడు. ఇక తదుపరి పాఠంలో మనము వింటున్నప్పుడు తల్లి లేదు, తండ్రి లేదు, ఏ విధమైనటువంటి మరి వంశావళి కానీ లేదా ఏ విధమైనటువంటి జీవిత వాస్తవాలు ఏమీ లేని పక్షంగా దేవుడు ఎందుకు ఆమోసును, ప్రియమైన వారులారా, ఏ అరణ్యం అండి అది, ఏ అరణ్యము? తెకోవా అనేటువంటి అరణ్యములో నుండి దేవుడు ఎందుకు క్షమించాలి ఆమోసును ఎందుకు దేవుడు లేపుకున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, తెకోవా అనేటువంటిది యెహోవా యుద్ధ భూమి అని, యెహోవా యుద్ధ భూమి అని, ఇంకా రెండవదిగా తెకోవాలో ఉన్న యుక్తిగల స్త్రీ గర్భంలో నుండి ఆమోసును దేవుడు పిలుచుకున్నాడని, మూడవదిగా ఆమోసు ఏమండి ప్రాకారము కలిగిన పట్టణములో నుండి ఆమోసు తీయబడిన వాడని, చివరిగా ఆమోసు పేరుకి అర్థమే ఎంత విచిత్రమైనటువంటిదో ఏమనండి, భారమును మోయువాడు లేదా భరించువాడు అని. ప్రియమైన వారులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవటానికి, దేవుడు ఒక వ్యక్తిని దీవించడానికి ఎన్ని కోణాలు చూశాడో మనము చదువుకున్న ఈ ముందు 2 ధ్యానాలలోనే 8 కోణాలలో ఆమోసును చూసి దేవుని పరిచర్యకు ఒక ప్రవక్తగా ఉండటానికి దేవుడు ఆమోసును నిలవబెట్టుకున్నాడు. మరి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు కోణాలు చూసినప్పుడు, లేదా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు కోరుకున్నప్పుడు, మరి నీలో ఆయనకు కనబడేవి, నీలో ఆయనకు మెచ్చేవి, నీలో ఆయనకు నచ్చేవి ఎన్ని కనబడుతున్నాయో ఏమో.
నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వారలారా, ఈరోజు మరికొన్ని విషయాలు ఆమోసు గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు ఆలోచన కలగవచ్చని నేను తలుస్తూ ఉన్నాను. వినండి ఈ విషయాన్ని. ఆమోసు గ్రంథాన్ని లేదా ఆమోసు ప్రవక్తని మనము ధ్యానం చేసుకోవటం కాదు, కానీ ప్రజలు ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు ఎందుకు ఎలాంటి ప్రజల మధ్య ఆమోసును పంపించాడు, లేదా ఎలాంటి ప్రజల మధ్య ఆమోసును పంపించడం వల్ల ప్రజలను మార్చాలని కోరుకున్నాడు, లేదా ఎలాంటి మనుషులు, ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరూ అనే ఆలోచనలో మనము ప్రజలు జీవితాలను ధ్యానం చేసుకుంటూ అలాంటి ప్రజలలో మనమున్నామేమో అనేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. లేదంటే అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నామేమో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మీరు బాగా పరిశీలన చేసుకోగలుగుతారేమో అని నేను నమ్ముచూ ఉన్నాను. మీలో ఎంతమంది చదివిన ఈ ఆమోసు గ్రంథాన్ని గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ వినండి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఆమోసును పిలిచినప్పుడు ఎక్కడ నుండి పిలిచాడు? ఆమోసును దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఇశ్రాయేలీలైనటువంటి వారు, యోధావైనటువంటి వారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళందరూ చెప్పాలి, వీళ్ళందరూ చెదరిపోయినటువంటి వారు. వీళ్ళందరూ చెదిరిపోయినటువంటి వారిని లేదా చెదిరిపోయినటువంటి మనుషులను, చెరపట్టబడినటువంటి మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి, మలుచుకోవటానికి, మార్చుకోవటానికి దేవుడు ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు. మరొక విచిత్రమైన సందర్భం ఏమిటో తెలుసా? గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క చెరపట్టబడిన వారిలో నుండే, మరలా చెప్తున్నాను గమనించాలి, చెరపట్టబడినటువంటి మనుషులలో నుండే భక్తి కలిగిన వారిని, దైవభక్తి కలిగిన వారిని, ప్రార్థన బలము కలిగిన వారిని, దేవుని భయము కలిగిన వారిని అందులో నుండి ప్రవక్తలనుగా లేపుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెరపట్టబడిన మనుషులలోనే, చెరపట్టబడిన వారి జనాంగములోనే ప్రవక్తలను దేవుడు లేపుకున్నాడండి. అందుకే ఆమోసు జీవితాన్ని కూడా మనము ఆలోచన చేస్తున్నప్పుడు, నేను ప్రవక్తని కాను, ప్రవక్త శిష్యుడను కూడా నేను కాను, కానీ యెహోవా నన్ను పిలిచెను అనే మాటను మనం విన్నాం. గమనించండి ప్రియమైన వారులారా, ఆలోచన చేద్దాం. ఈరోజు మన దృష్టి ప్రాముఖ్యంగా ఏమిటి అంటే, ప్రవక్త కాదు, ప్రవక్త జీవితం కాదు, ప్రవక్త ఆవిర్భావం కాదు, ప్రవక్త పరిచయము అస్సలు కాదు. ప్రజలు, ఎలాంటి ప్రజల మధ్యకు ప్రవక్తను పంపించాడు, ఎలాంటి ప్రజల మధ్య ప్రవక్తను నిలవబెట్టాడు, వాళ్ళ బుద్ధులు, స్వభావాలు ఏమిటి, ఇవి మనము ఆలోచన చేయవలసినవి, ఇవి మనము ధ్యానం చేసుకోవలసినవి. మర్చిపోకండి ప్రియమైన వారులారా, చెరపట్టబడినటువంటి గుంపులు లేదా చెరపట్టబడినటువంటి మనుషులు, నేను చెప్పాను కదా, ఏ కాలంలోనే వీళ్ళు చెరపట్టబడ్డారు? నెహెమ్యా కాలంలో నుండి వీరందరూ చెరపట్టబడినటువంటి వారుగా. యెరూషలేము ధ్వంసమైపోయింది, యెరూషలేము కాల్చబడుతూ ఉంది. కాల్చబడిన అదంతా కూడా బబులోను శత్రు సేనలు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి వారిని అందరినీ చెరపట్టుకుని తీసుకుని పోయి వీటిని అన్నిటినీ కూడా కాల్చేస్తే, దేవుడు నెహెమ్యాను నిలబెట్టుకొని మరలా మందిరాన్ని కట్టడానికి వాడుకుంటూ ఉన్న పాత్ర నెహెమ్యాను గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. అందుకనే ప్రియమైన వారులారా, నేనైతే నా బాధ్యతగా నేను చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను. నా బాధ్యతగా నేను మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్పగలుగుతున్నానని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ మీలో నా మాట అర్థం కాకుండా నేను చురుకుగా వెళుతున్నాను అని మీరు భావిస్తే, మీరున్న చోట కుడి హస్తాన్ని పైకి చూపితే నేను కొంచెం నిదానంగా వెళ్ళటానికి నేను అర్థం చేసుకోగలుగుతాను. నా చురుకుదనాన్ని మీరు అనుసరించగలుగుతున్నారా?
నేను చెబుతున్న నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కువగా ఫాస్ట్గా వెళుతున్నానా? మాట్లాడరామండి. నేను అచ్చమైన తెలుగులో చెప్తే మీరు స్పందించలేదు. ఫాస్ట్గా వెళ్తున్నానంటేనే మీకు అర్థమయ్యింది, చురుకుగా వెళ్తున్నానంటే అర్థం కాలేదు మీకు. ప్రియమైన వారులారా, మంచిది. అయితే మీరు గమనించాలి, నేను చురుకుగా చెప్పడానికి లేదా ఫాస్ట్గా చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం నేను మరి వివరంగా చెప్పాలని అనుకున్న సమయం సరిపోవట్లేదు కనుక సిద్ధపరిచినటువంటి చెప్పాలనుకున్న అంశంలోనే ప్రాముఖ్యమైనటువంటివి నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియమైన వారులారా, ఎలాంటి మనుషుల మధ్యకు దేవుడు ఆమోసును పంపించాడో మనం ఈ పూట చదువుతూ ఉంటే అబ్బబ్బబ్బా, ఇలాంటి మనుషుల మధ్య మనం ఉన్నామా, లేదా ఇలాంటి మనస్తత్వాల్లో మనము కూడా ఉన్నామా అనే ఆలోచన మీలో ఖచ్చితంగా కలగాలి అని నేను కోరుకుంటూ, మర్చిపోవద్దు, మరలా చెరపట్టబడిన గుంపులతో ఆమోసు ప్రవక్తను పంపించి మాట్లాడుతూ ఉన్న సందర్భం మీరు గమనించారా? మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నప్పుడు దమస్కు అని, 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు గాజా అని, 9వ వచనములో తూరు, 11లో ఏదోము, 13లో అమ్మోనీయులు, 2వ అధ్యాయం 1వ వచనంలో మోయాబు, 4వ వచనంలో యూదా, 6వ వచనంలో ఇశ్రాయేలు. ఇలాగున ఈ గుంపులందరితో అనగా వీరందరూ చెదిరిపోయి ఆ గుంపు ఆ గుంపు ఆ గుంపు అనమాట. వీళ్ళందరూ అనగా ఇంటి పేరటోళ్ళందరూ ఒక చోట కలిస్తే ఎలా ఉంటుంది, అలాగా చెదిరిపోయిన వారందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు వారి మధ్యకు ఆమోసు ప్రవక్తను పంపించి ఈ విషయాలన్నీ మాట్లాడిస్తూ ఉన్నాడు. చదువుకుందాం. ఒక్కొక్క గుంపుతో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి మనుషులు, ఎలాంటి స్వభావాలు, ఎలాంటి బుద్ధులు చదువుతూ ఉంటే మనం అక్కడ ఉంటామనే సంగతి కూడా మీరు గమనించాలి. చదువుకుందాం. ప్రియమైన వాళ్ళ అన్నీ చదవటానికి సమయం సరిపోదు కనుక నేను కొన్ని మీకు చదవటానికి మనము ముందుకు వెళ్ళుకుందాం. 6వ వచనాన్ని చదువుకుందాం. అనగా ఉన్నాయి కానీ మరి ఎక్కువ సమయం అవుతుంది అన్ని చదవటానికి. 6వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. యాలయనగా ఏదేమో వారికప్పగింపవలెనని తాము చెరపట్టిన వారిని కొనిపోయిరి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఈ గాజా అనేటువంటి పట్టణంలో చెరపట్టబడిన వారే వస్తే చెరపట్టబడిన వారిని మళ్ళీ చెరపట్టుకుని వెళ్ళిపోయారట. ఎంత ఘోరమైన పరిస్థితో అర్థమవుతుందా? చెరపట్టబడి వీరొస్తే చెరపట్టబడిన వారినే మరలా చెరపట్టుకుని వెళ్ళిపోయారట. ఇది ఇప్పుడు చదవండి, మరలా మీకు అర్థమవుతుంది. యాలయనగా ఏదోమో వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. వినండి ప్రియమైన వారులారా, అసలే మనం పట్టబడినటువంటి వారముగా ఉన్నామేమో, లేదంటే మనమే చెరపట్టబడిన వారముగా ఉంటూ మరలా అనగా ఒక మాటగా చెప్పాలంటే పెద్దలు ఒక సామెత అనేవారు, మూలిగే ఏటండి, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అనగా అదేదో ఎండకి తిరిగి కాంత నీడ ఉందని ఆ యొక్క తాటి చెట్టు కింద ఉంటే మళ్ళీ మీద నింబడిందట. అలాగా వీళ్ళేమో చెరపట్టబడి వస్తే చెరపట్టబడిన వారినే మళ్ళీ చెరకొని పోయారు అనే మాటను మనం చదువుతున్నాం. ఎందుకు వినండి ఈ మాట. 3 సార్లు 4 సార్లు నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. 3 సార్లు 4 సార్లు నువ్వు పొరపాటు చేస్తూనే ఉన్నావు. పొరపాటును నీవు సరి చేసుకోలేకపోతున్నావు. అందుకనే పొరపాటును నీవు సరి చేసుకోలేదు గనక పట్టబడి అనగా నువ్వు బాధలో ఉండి కూడా మరో బాధ, కష్టంలో ఉండి కూడా మరో కష్టం, నష్టంలో ఉండి కూడా మరో నష్టం. కారణం
ఒకటే తప్పు, ఒకటే తప్పు, మరలా అదే, మరలా అదే, మరలా అదే పొరపాటులోనికి. ఈ రాత్రి మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాం. వివరణలోనికి వెళితే చాలా ఆలోచనలు వస్తాయి, కానీ మరి కొంచెం ముందుకు వెళదాం. 9వ వచనంలో యెహోవా సెలవు, ఇవన్నీ మనం చదువుకోవచ్చు, కానీ ప్రతి భాగంలో ఏలయనగా అనే మాట చదువుకుందాం. చదవండి. 9వ వచనంలో తూరు ఏలయనగా దాని జనులు, ఏమన్నా వింటున్నారా? దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టబడిన వారినందరినీ ఏదోమీయులకు అప్పగించెను. ఎంత ఘోరమైన మనస్తత్వం, లేదా ఎంత ఘోరమైనటువంటి మనుషులు! సహోదర అనేటువంటి నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక. ఒక మాటగా చెప్పాలి అనంటే, వారు చేసుకున్నటువంటి నిబంధనను మర్చిపోయారు. దేవునితో ఎలా ఉండాలని, సంఘముతో ఎలా ఉండాలని, విశ్వాసులతో ఎలా ఉండాలని, ఆత్మీయులతో ఎలా ఉండాలని ఈ నిబంధన చేసుకున్నటువంటి ఈ మనుషులు ఏమైపోయారు? నిబంధన మర్చిపోయారు. దేవునితో ఉన్న నిబంధన మర్చిపోయారు. ఈ మాట మీకు అర్థమవుతుందా? మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునితో ఉన్న నిబంధన మర్చిపోయారు. నేను తాగను, లేదా నేను వెళ్ళను, నేను ఉండను, నేను చెయ్యను, ఇది మర్చిపోయారండి. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చదువుకుందామా? 11వ వచనంలో ఏలయనగా, ఏదోము గురించి వ్రాస్తూ ఏలయనగా, ప్రతి భాగంలో కూడా ఇదిగో నువ్వు 3-4 సార్లు తప్పు చేసావు, నువ్వు 3-4 సార్లు పొరపాటు చేస్తున్నావు. నీ పొరపాటును బట్టి ఇక్కడేమంటాడు చదువుకుందాం. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తన సహోదరులకు వారిని మానక చీల్చుచు వచ్చెను. ఎలాగట? ఎడతెగని కోపం. ఏ కోపం అటండి? చెప్పాలి. ఎడతెగని కోపముతో మానక. ఏమండి, క్రైస్తవ విశ్వాసులు ఒక చిన్న పొరపాటు ఉంటుంది. ఏమిటో తెలుసా? అయితే పాస్టర్ గారి మీద కోపగించుకుంటాం, లేదా మనకు తెలుసు కదా అనండి, లేదా చెప్పండి, లేదా దేవుడి మీద కోపించుకోవటం, దేవుని మీద కోపగించుకోవటం, లేదా పాస్టర్ గారి మీద కోపగించుకోవటం. ఇది సర్వసాధారణంగా క్రైస్తవ లోకంలో జరిగేటువంటిదే. అదే డాక్టర్ మీద కోపగించుకోండి, మీ మీద కోపం అండి, నేను డబ్బులోను మీకు అనండి, ఏమవుద్ది? ఇంకో 10 సార్లు అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, లేదా 10 మంది కొత్త డాక్టర్ గారి దగ్గరికి తిరగతాం. ఇంకా ప్రియమైన వారులారా, దేవుడు ఏమనడు, మనుషులు ఏమనరు. అదే అందుకనే ఆ పొరపాటు ప్రవీణ్ పగడాల గారి జీవితంలో కూడా అదే జరిగింది. ఏం దొరికితే ఎవరేం చేయగలరు? ఏమండి, అధికారులు భయపడి నిజాలు బయట పెడితే ఎవరేం చేయగలుగుతారు? క్రైస్తవుడు వెళ్ళి ఇదిగో నీవు ఈ తప్పు చేసావు కనుకని అధికారికంగా శిక్షించే ధైర్యం ఎవరిది? లేదా ఇదిగో మాకు ఇది ఈ తప్పు నీలో దొరికింది కనుక పదా నిన్ను పోలీస్ స్టేషన్కి, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తానని నిలబడగలిగిన వారు ఎవరు? ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నువ్వు 2-3 సార్లు ఒకటే తప్పు చేస్తున్నావు. జాగ్రత్త. ఎడతెగని కోపంతో దేవునికి దూరం అవుతున్నావు. జాగ్రత్త. ఏలయనగా అంటే అర్థం ఏంటనుకుంటున్నారండి? ఏలయనగా అంటే అనగనగా ఒక రాజు ఉన్నాడని కథ చెప్పడానిక? కారణం ఏమిటో జాగ్రత్తగా విను. నీవు ఎడతెగని కోపముతో నీవు పొరపాటు చేస్తున్నావు. ఇదిగో జాగ్రత్తగా విను, నిబంధనను నీవు మర్చిపోతున్నావు. ఇదిగో జాగ్రత్తగా విను, నీవు దెబ్బ మీద దెబ్బ. కారణం ఏమిటి?
3 సార్లు 4 సార్లు నువ్వు పొరపాట్లు, అదే పొరపాట్లు నువ్వు చేస్తూనే ఉన్నావని ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? 3-4 సార్లు కదా అదే పొరపాటు పదే చేస్తూ ఉంటే ఇప్పటికి బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి పెంట పెడతాది. మర్చిపోకు. నేను అంటున్నానని కాదు. 3 సార్లు నువ్వు తప్పు చేస్తే తెలియని, గమనించుకోలేని ఎన్నో ఆలోచనలు నీకు ఉండగా దాని వెనుక ఉన్న నష్టం నేను ఒక్కసారి చెప్తే నీకేంటి కష్టం? మరలా చెప్తూ ఉన్నాను, వినండి ప్రియమైన వారులారా. 3-4 సార్లు ఇదిగో ఏలయనగా నువ్వు ఈ తప్పు చేసావు. తర్వాత చదువుతారా ప్రియమైన వారులారా? మనం ఇంకా చదువుకోవటానికి టైం సరిపోదు కనుక 4వ వచనంలోనికి వెళదాం. ఎంత విచిత్రంగా ఉంటుందో చదవండి. 4వ వచనంలో 2వ అధ్యాయం 4వ వచనమా యోధా గురించి మాట్లాడుతూ, ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. అందుకు నేను అగ్ని వేసి దహించెదను. ఏమిటట? ఈ మాట చెబితే మీకు బాధ కలిగిద్దేమో. ఏం మర్చిపోయారట? ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. ఏమండి, ఇక్కడ నేను కొంచెం మీకు బాధ కలిగించే కొంచెం లోతుగా వెళ్ళవలసిన సమయం నాకు ఆసన్నమయ్యింది. దేవుడు ఒక విషయంలో నిన్ను వద్దు అని హెచ్చరించాడు అని అంటే దానిని నీవు మానేయమని అర్థం. మరలా చెప్తున్నాను, ఒక విషయంలో ఇది ఫలానా క్రైస్తవానికి, వినండి ఈ మాట, ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఏమంటే వింటున్నారా? ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేటువంటిది ఒకటి పనిచేస్తుందండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికి లోబడి మార్చుకున్నవాడు తప్పకుండా ఆశీర్వదింపబడతాడు. ఏమిటి ఆ క్రైస్తవ మనస్సాక్షి? ఏమిటో తెలుసా? ఇది నేను తప్పు చేస్తున్నాను, ఇది నేను చేయకూడని పని, నేను నిలబడకూడని చోటు. ఏమండే నేను అనరే ఈ చోటులో నేను నిలబడి నేను అవి వ్యర్థమైనవి నేను చూడకూడదు. నిన్నటి రోజున నేను ప్రయాణం తిరిగాయి స్టేషన్ దగ్గర నుంచి మన నీలం చెరువుగట్టు మీదుగా వెళ్ళాలనుకున్న నా ప్రయాణం అక్కడ ఏమో హడావిడిగా ఉందని చెరువుగట్టు యువతలకు వచ్చాను. ఏమండే యువతలకు వచ్చాను. నేను వచ్చానండి. అబ్బా, ఏంటి మన వీధుల్లో ఈ సందడి! ఎవరో వీళ్ళంతా, ఈ నిలబడిన వాళ్ళు ఎవరు, లేదంటే వీళ్ళు ఏంటి అందరూ బయట ఇళ్లలోంచి బయటకు వచ్చారు అని చూస్తే నాకే సిగ్గేసింది. నేను ఎక్కడున్నానా అని. విశ్వాసుల మధ్య ఉన్నానా, పిశాసుల మధ్య ఉన్నానా? నిజం. ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ నిలబడుతున్నావు? ఏం చూస్తున్నావు? సరదానా? ఏమండి, నీవు ధర్మశాస్త్రాన్ని విడిచి, నీవు దేవుని మాటలను విధులను నీవు అనుసరించక, దైవ చిత్తానుసారమైన పిలుపుకు నువ్వు లోబడక, శిక్ష కాకపోతే ఏమొస్తుందండి? 3 సార్లు అయినా 4 సార్లు అయినా ఇదే తప్పు బాబు, ఇది మా ఇంటి ముందు నువ్వు ఇక్కడ చేయొద్దు, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, దయచేసి ఇది ఇక్కడ నుంచి తీసేయ్, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, మేము ఇది చెయ్యము, ఇది మాకొద్దు, ఈ వాడుక మేము మానేసామని ఎంతమంది మానేయగలిగారండి?
మూసుకొని ఇంట్లో ఎంతమంది కూర్చోగలిగారండి? సిగ్గులేని పరిస్థితిలో నీ విశ్వాసము, ప్రియమైన వాళ్ళారా, నేను అందుకే చెబుతున్నాను, కుటుంబాలలో ఆశీర్వాదం కలగలేకపోవటానికి కారణం నీవు తెలుసుకున్న నాడే నీ కుటుంబం బాగుపడుతుంది. సరదా ఏముందండి ఇంటే? అవమానం కాదా దేవుని దృష్టికి? నేను చెబుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రతి ఆదివారం బల్లారాధనలో పాలు పొందుతూ ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు నిన్ను క్షమించాక జ్ఞాపకం చేసుకొనండి, ఎవడు అయోగ్యముగా ఇందులో పాలు పొందునో అనేకులు, మీలో అనేకులు రోగులను బలహీనులగుచున్నారు. అక్కడ అంటాడు చాలా మంది చనిపోతున్నారు. యేసు ప్రభు బల్లలో ఆయన కుమారుని రక్తములో బాప్తిస్మం తీసుకున్న పాలు పొందుతున్న వారందరికీ ఒక హెచ్చరిక, దేవుడు వద్దు అంటే వద్దు అని మానేయాలి. అలాగున నీ మనస్సాక్షిని నీవు పని చేయించుకొని నీ మనస్సాక్షికి నీ మనస్సు లోబడినప్పుడు ఖచ్చితంగా దీవించబడతావు. నేను సవాల్ చేస్తాను. ఇంట్లో ఇదిగో పాప, ఇదిగో బాబు, ఇది మన పని కాదు, ఇది మనం వెళ్ళవలసినటువంటిది కాదు, పర్లేదు సరదాగా రా, ఏమవుద్దులే, చూస్తే ఏమైపోద్దులే, చూస్తే ఏమైపోద్ది, లేనిపోని దరిద్రం, శాపం అది. ఆనందపడతావా? ఆనందానిక, సంతోషానిక, ఇకలకికలుగా నవ్వుకుంటానిక, లేనిపోని కామెంట్లు చేసుకొని విశ్వాసాన్ని పాడు చేసుకోవటానిక? అదే మాట ఇక్కడ అంటున్నారు, ఇదిగో వారు తమ పితరులు అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి విధులను గైకొనక. నువ్వెక్కడున్నావో నీకు తెలుస్తుందా ప్రియమైన వాళ్ళారా? నువ్వెక్కడ ఉన్నావో నీకేమైనా అవగాహన కలుగుతుందా? నువ్వే పొజిషన్లో నిలబడుతున్నావో, దేవునికి తగిన స్థానమా, దేవునికి తగినటువంటి స్థానమా, దేవునికి అనుకూలమైన చోట, దేవునికి అనుకూలము కాని చోట? మార్చుకోవా? నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ 40 రోజులు లేదా 50 రోజులు 8 గంటల నుండి 9 గంటల వరకు, ఏమండే వింటున్నారా? 8 గంటల నుండి 9 గంటల వరకు ఇక్కడ ఏ సమయం అయితే దేవునితో నీవు సమయాన్ని గడిపావో, నీ ఇంటిలో కూడా ఈ 50 రోజులు అయిన తర్వాత కూడా ఇదే టైంను నువ్వు కంటిన్యూ చేయగలిగితేనే ప్రభు నీ కుటుంబాన్ని మరింతగా ఆశీర్వదిస్తాడు. అయిపోయినాయి కదా పునరుద్ధాన పండుగతో, ఈస్టర్ పండుగతోటి. ఏమండి, ఎంత నాకు బాధ కలిగించే సందర్భం ఏంటో తెలుసా? ఈ 39 రోజులు 40 రోజులు అన్నీ కూడా చేసి భక్తిగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నీసు మాసాలు మానేసి మంచాల మీద పడుకుంటాం మానేసి చేపల మీద పడుకొని, ఏమండి కేవలం ఒంటి పూట 36 పూటలు 40 పూటలు ఇవన్నీ చేసేసి ఈ భక్తి అంతా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఎక్కడ అక్కడ సమాధి చేసేసి మామూలుగా మీ పాత జీవితాన్ని కూడా వెనక్కి తీసుకొస్తారు అంతే. నాన్నగారు చనిపోయి సమాధి చేసిన తర్వాత ఎప్పుడన్నా నేను సమాధి చేయటానికి సమాధికి వెళితే, సమాధి తోటకు వెళితే, ఇది నాన్నగారి సమాధి అని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకొని చూస్తానంతే. అంతే. అది అక్కడికి వెళ్ళాను కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవాను మరచి, విధులను మరచి. ఇంకా విచిత్రం ఉంది, చదువుతారా? ఒక 5 నిమిషాలు లేట్ అవుద్దేమో, ఇంకా భయంకరంగా ఉంటుంది తర్వాత. ఇశ్రాయేలు మనోళ్ళు ఇశ్రాయేలు ఏలయనగా ద్రవ్యమునకై జనులు
నీతిమంతులను అమ్మివేదురు. ఏమంటే ఇది జాగ్రత్తగా ఉండండి, విచిత్రం. చెప్పుల కోసము బేదలను అమ్మేశారట. దేనికోసం? అరే చెప్పండి, దేనికోసం? మనోళ్ళు పుట్టినరోజుకు భలే తయారైపోతారు. కొత్త చెప్పులు, కొత్త షూ, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, టీ షర్టు, చొక్కా మీద చొక్కా, టీ షర్ట్ మీద టీ షర్టు, దానికి మ్యాచింగ్ బెల్టు, టోపీ. ఆడు మళ్ళీ కుక్కలు గీయాల్సిన చైన్ ఒకటి మొలకొకటి ఎత్తాడు, మోచేతికి ఒకటి ఎత్తాడు. ఇవన్నీ తయారయ్యి వస్తాడు. ప్రార్థన చేయండి అయ్యగారు. ఏమండి, ఏమమ్మేశారట? నీతిమంతులను, నీతిని అమ్మేశారటండి. డబ్బు కోసం, డబ్బు కోసం నీతిని అమ్మేశారట. చెప్పనా ఈ మాట ఇంకొంచెం లోతుగా? ప్రతి ఆదివారం ఇదే చేస్తాను. దేనికోసం? డబ్బు కోసం నీతిని అమ్మేయటం. చెప్పండి, చెప్పరు చెప్పండి. డబ్బు కోసం నీతిని అమ్మేయటం అంటే ఆదివారం క్రైస్తవులు చేసే ఒక ఉన్నతమైనటువంటిది. క్రైస్తవేత్తరుడు ఆడు ఎంత ఇదైనోడో తెలుసండి. ఆడు క్రైస్తవేత్తరుడు అంటే ప్రభువుని ఎరగని వాడు. ఆడికి ఒక వారం చేస్తాడు. ఖచ్చితంగా వారం నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా ₹1,00,000 ఇచ్చినా అసలు పట్టించుకోడు. ప్రియమైన వాళ్ళారా, వారాలు చేసే కొట్లుకి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆడు పూజ అయ్యే వరకు మీరు బయట నిలబడుతుందే సరుకుల కొరకు. అవునా కాదా? మనకి ఏది నీతేదండి? ఆ మాట మీరు మరలా చదవండి. ద్రవ్యము కొరకై జనులు నీతిని అమ్మేసుకున్నారు. డబ్బుల కోసము జనులు, చెప్పుల కోసము జనులు పేదవాళ్లను అమ్మేసుకున్నారు, బేదలను అమ్మేసుకున్నారు. ఇంకా చదవండి. దరిద్రుల నోటిలో మన్ను వేయుటకై బహు ఆశపడుతురు, దీనులు త్రోవకు అడ్డము వచ్చేదరు. దీనులు త్రోవకు అడ్డం వచ్చేవారట. దీనుల త్రోవకు అడ్డం రావటం ఏంటో తెలుసా? రే మేము వెళ్తున్నాం, నువ్వు కూడా దా 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 అని ఈడులు బయట నుండి పిలుస్తాం అనమాట. ఎక్కడికే? ఏం చూడటానికండి? ఏమి నేర్చుకుంటున్నావు ఇన్ని రోజులు? ప్రియమైన వారులారా, ఇన్ని రోజులు ఏమి నేర్చుకున్నావు? విని నేర్చుకున్నది నీవు నిలబడింది ఎంత? నీ విశ్వాసంలో నిలబడింది ఎంత? నీ భక్తిలో నిలబడింది ఎక్కడ? నీ ప్రేమలో నిలబడింది ఎక్కడ? నీ నమ్మకంలో నిలబడింది ఏది? ఒక్క రాత్రిలో పోయింది అంతే. 25 రోజుల నీ ఆత్మీయ బలం అంతా పోయింది. అయిపోయిందా? నవ్వేసుకున్నావా? ఏమైంది? ప్రార్థన, నీ భక్తి ఏమైపోయింది? ఎటుపోయింది? ఏ ఆనందం కొరకు నువ్వు పరుగులు పెడుతూ వచ్చావు? ఇంకా చదవండి, ఇంకా ఉంది. మన కోసమే ఇవన్నీ రాశారు. తండ్రియు బాబాయ్, మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న మాట ఎంత దరిద్రంగా ఉంటుందో. 8వ వచనం చదవండి. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని ఎక్కడట బలిపీఠం మీద పండుకున్నారట. మనోళ్ళు కొంతమంది చర్చిలో పడుకునే అవనస్తులు ఉంటారండి. ఇది గుడంతా కనపడదు, తేరగా వెళ్ళిపోయి స్టేజ్ మీద పడుకుంటారు. పడుకోవద్దని నేను అన్ను. ప్రార్థన చేసుకుని పడుకో, హ్యాపీ, ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళలో ఒక్కోసారి తెల్లవారుజాము ప్రార్థనలు ఉంటాయి కదా. కుర్రోళ్ళు మర్చిపోయి ముందు రోజు పడుకుని పోతారు. ఇంకా ఆ తర్వాత రోజు నాకు దొరికేస్తారు. ఒక్కొక్కడు వెళ్ళిపోదామని పడుకుంటాడా? ఆడిని మోకలకు వేసి మోకలకు ప్రార్థన అయ్యి ఆమెని చెప్పి దగ్గర మోకాల మీద ఉండాల్సిందే. దొరికారుగా. ఏదండి నీ భక్తి? అమ్మేస్తున్నావు. దేవుడు అందుకనే ఆమోసును పంపించి, ఆమోసు
కొద్దిగా వీళ్ళకి చెప్పరా బాబు, వాళ్ళు భక్తి డబ్బుల కోసం నీతిని అమ్మేశారా బాబు, వాళ్ళు కొద్దిగా మార్చాలి. నువ్వు వెళ్ళి చెప్పుల కోసం చెప్పులు లేవని ఆడిని అమ్మేశారు. వీళ్ళు ఎక్కడ పడుకుంటున్నారట? అర్పించవలసిన దానికి బదులుగా, అర్పణలు అర్పించవలసిన దానికి బదులుగా, బలులు తీసుకుని వెళ్ళాల్సిన దానికి బదులుగా వీళ్ళ బలిపీఠం మీద పడుకొని ఏమండి ఏటట? జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమన దేవుని మందిరంలోనే గుళ్ళో ఏం చేస్తున్నారట? సిట్టింగ్. ఇలాగే ఉంది. ఎక్కడట వీళ్ళు సిట్టింగు? బలిపీఠము దగ్గర, దేవుని మందిరము బలిపీఠం దగ్గర. ఈరోజు ప్రియమైన వారులారా, 2-3 సార్లు ఇదిగో ఇశ్రాయేలు, ఇదిగో ఏదోమో, ఇదిగో గాజా, ఇదిగో మోయాబు, ఎన్నిసార్లు చెప్పినా 2-3 సార్లు అదే పొరపాట్లు నీ జీవితంలో. ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. నాన్నగారు ఎక్కువగా ఈ చిన్న కథ చెబుతూ ఉండేవాడు. ఏమిటో తెలుసా? ఒక పరుగు పందెంలో ఏమండి వింటున్నారా? పరుగు పందెంలో ఎప్పుడు ఫస్ట్ వచ్చే పరుగు పందెగాడు బరిలో నిలబడ్డాడు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా వెనకాల బరిలో పరిగెట్టడానికి నిలబడ్డారు. తుపాకీ పేలింది, పరుగు పందెం మొదలయ్యింది. ఎప్పుడు మొదటొచ్చేవాడు వాడు ముందుగానే పరిగెడతా ఉన్నాడు. ఈ వెనకాల ఉన్నవాడు వాడిని ఎలాగైనా సరే ఓడించాలని ఏమండి డమ్మి బంగారు ముద్దులు లేదా బంతులను చేసి మొదట పరుగెత్తేవాడు ముందేశాడు. ఏమండి వింటున్నారా? వెంటనే ఈడు పరుగు పెట్టవలసిన దృష్టి కాస్త దేని మీదకి వెళ్ళింది? చెప్పండి, దేని మీదకి? అరే కొంచెం చెప్పండి, దేని మీదకి వెళ్ళింది? బంగారం బంతి మీదకి వెళ్ళింది. మొదట ఉన్నవాడు రెండవ ఉన్నవానితో ఈక్వల్ అయిపోయాడు. ఇప్పుడు కారణం మాట్లాడరామండి. కారణం బంతి, బంగారం. మరలా పరిగెడుతూ ఉన్నారు సమానంగా. ఇప్పుడు రెండవ బంతిని ప్రయోగించాడు. ప్రియమైన వారులారా, రెండవ బంతి ప్రయోగించేసరికి వీడు వెనక్కి వచ్చేసాడు. మొదట ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చాడు? వెనక్కి వచ్చాడు. కారణం మూడవ బంతి ప్రయోగించాడు. ప్రియమైన వారులారా, ప్రయోగించిన వాడు మోసం చేయాలనుకున్నాడు, ముందుకు వెళ్ళిపోయాడు. మొదట వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు? వెనకుండిపోయాడు. అరే 2 బంతులు పోగొట్టుకున్నానే, 3వ బంతి అయినా నేను సంపాదించుకోకపోతే ఎలాగని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోపల గోల్ వచ్చేసింది. రెండో వాడు ముందు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మొదట వచ్చేవాడు ఇప్పుడు ఏమయ్యాడు? చెప్పండి, కరెక్ట్ వర్డ్ చెప్పండి. ఏమయ్యాడు? ఓడిపోయాడు. చెప్పండి, ఏమయ్యాడు? కొద్దిగా చెప్పరామండి. ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానో తెలుసా? దేవునితో నిబంధన మర్చిపోతూ ఉన్నావు. ఏమండి, నీవు కోపగించుకుంటూనే ఉండిపోతున్నావు. నిబంధన మర్చిపోయి అబద్ధాలు చెప్పేసి విధులను గైకొనకుండా దేవునిని విసర్జించుచు, ప్రియమైన వారులారా, ఎన్ని ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఏమండి, ఎక్కడున్నావో నువ్వు కనపడ్డావా? ఇందులో ఎక్కడున్నావో నీవు కనపడ్డావా? ఒక మాట చివరిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యము విన్నప్పుడు పరుగు పందెములో నువ్వు ముందున్నావా, వెనుకున్నావా, సమానంగా ఉన్నావో ఇవి నువ్వు చూసుకొని సరి చేసుకోగలిగితే దేవుని దృష్టిలో నీవు మొదటి వాడవే.
ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నువ్వెక్కడున్నావో ఒకసారి ఆలోచన చేయగలవా? ఏ జనాల మధ్య నీవు ఉన్నావో, ఏ మనుషుల మధ్య నీవు ఉన్నావో, ఏ మనస్తత్వాల మధ్య నీవు ఉన్నావో, ఏ స్థితిగతుల మధ్య నీవు ఉన్నావో ఒకసారి నీవు ఆలోచించగలుగుతావా? ఆలోచించగలుగుతావా? ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో, ఆత్మ సంబంధమైన మనందరి బ్రతుకులలో దైవ చిత్తాన్ని మనం ఎరిగినటువంటి వారంగా, దేవుని సంకల్పాన్ని మనం గ్రహించినటువంటి వారంగా ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. నీవు ఓడిపోతున్నావా లేదా నీవు ముందుకు పరిగెట్టడానికి ప్రయాసపడగలుగుతూ ఉన్నావా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన. ప్రభువా, ఆయన మాత్రం నిన్ను ఓడిపోనివ్వడండి. ఆయన మాత్రం నిన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. ఆయన నిన్ను దాటిపోవువాడు కాదు. చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, నేను ఒకవేళ నిబంధనను మర్చిపోయానేమో అయ్యా, ఒకవేళ నేను నిబంధనను మర్చిపోయానేమో, ఒకవేళ నిన్ను విసర్జించిన వాడుగా ఉన్నానేమో, అబద్ధాలు చెప్పుకుంటూ కాదు అని నాకు నీకే నష్టానికి నీవు బ్రతుకుతూ ఉన్నావు. ఆయన ఓడిపోనిచ్చేవాడే కాదు, ఆయన ఓడిపోనివ్వడండి. ఆయన ఓడిపోనివ్వడు. ప్రభువా, నేనెక్కడ ఉన్నానో తండ్రి, అయ్యా తిరిగి నన్ను నడిపించవో తండ్రి. అయ్యా, నీ బలిపీఠమును మర్చిపోయి, సిలువ త్యాగాన్ని మర్చిపోయి, అయ్యా నీవు నా కొరకు బలి అయిన దేవునిగా నిన్ను మర్చిపోయి, నా జీవితంలో నీ సిలువ త్యాగాన్ని, నీ కుమారుని సిలువ త్యాగాన్ని నేను మర్చిపోయి ఉన్నాను ప్రభువా అని ఒక చిన్న మాట అడుగుతావా? ప్రభువా, నన్ను మన్నించండి, అయ్యా నన్ను క్షమించండి అడిగావా? ఆయన నిన్ను ఓడిపోనివ్వడండి. ఆయన నిన్ను విడిచిపెట్టడండి. ఆయన నిన్ను మర్చిపోవడండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నాయనా, ఆ చెరపట్టబడినటువంటి వారే మరలా చెరపట్టబడి 3-4 ఇదిగో నీవెన్ని తప్పులు చేస్తున్నావో, 3-4 సార్లు అదే తప్పు, అదే పొరపాటు మరలా ఓడిపోతున్నావు కదా జీవితంలో, బలహీనపడుతున్నావు కదా జీవితంలో, కృంగిపోతున్నావు కదా జీవితంలో. తెలియటం లేదా? గ్రహింపు కలగటం లేదా? ఒక చిన్న మాట అడుగుతావా? ప్రభువా, నేను ఒకవేళ ఓడిపోతున్నానేమో తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి నాయన, చెరపట్టబడిన ప్రజలలో మేము కూడా ఎక్కడ ఉన్నామో ఒకసారి మేము సరి చేసుకోవటానికి, ఎక్కడున్నామో ఒకసారి మేము సరి చూసుకోవటానికి మీరే మీ కృపను మాకు దయచేయమని ఈ రాత్రి మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచు, తిరిగి రేపటిదిన ధ్యానములో మీరే మాతో ఉండి బలపరిచి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మేడ రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన సదా మనందరికి తోడై ఉండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక. అందరి చూద్దాం. ఆమేన్, ఆమేన్.